హాయ్ అండి, హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను మీకు మంచి నోరూరించే చట్నీ చేసి చూపిస్తున్నాను. అదేం చట్నీ అంటే చుక్క కూర. మీ అందరికీ తెలుసు కదా, మామూలుగా చుక్క కూర అయితే పప్పులోకి వాడతారు. కానీ నేను దీంతో మీకు చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను. సింపుల్గా ఎక్కువ ఒక్కలేదు, అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోటే చుక్క కూర శుభ్రంగా కడిగేసి సన్నంగా తరిగి పెట్టుకోండి. దాంట్లో కావాల్సిన వస్తువులు చుక్క కూర, కారం, ఉప్పు, ఇంగువ, ఆవాలు, పోపుకి వేయించడానికి ఆయిల్ కొంచెం వేయించి పొడి చేసుకుని, నేను మెంతి గుండా ఎప్పుడు కూడాను వేయించేసి పొడి చేసి ఉంచుకుంటాను. ఇలా గబుక్కొని ఏదైనా చట్నీలోకి వాడడానికి యూజ్ చేస్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసాక ఆవాలు చూస్తారు కదా, వేయగానే ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఆ తర్వాత చుక్కకూర వేసేసుకోండి. ఈ చట్నీలో పులుపు వేయక్కర్లేదు, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే కదా, బాగుంటుంది. దీన్ని మరి మిక్సీలో పెట్టి రుబ్బక్కర్లేదు కూడాను, ఇన్స్టెంట్ చట్నీ. అది అవుతూ ఉండగానే దీంట్లో కావాల్సినవన్నీ వేసేస్తాను. చట్నీ ముందుగా కారం, సాల్ట్, మీరు తిన్నంత రుచికి సరిపడా అంత, ఇంగువ, మెంతిగుండ, ఒక హాఫ్ స్పూన్ మెంతిగుండ, అయిపోయింది చట్నీ. ఈ కాడలు ఉంటాయి కదా, దీన్ని కూడా అనవసరంగా పారీకండి. చూసారా, అవి కూడా మెల్ట్ అయిపోయి బాగాను. దీన్ని కానీ నిలవ ఉంచుకోవాలన్నా నిలవ ఉంటుంది. దానికి ఏం చేయాలి, ఈ చట్నీ రెడీ అవుతుంది అంతే. ఇలా చల్లారిన తర్వాత ఇలాగ అన్నంలో కలుపుకొని వేసేసుకోవచ్చు. దీనికి నిలవ ఉంచాలి అంటే ఏం చేయాలంటే, ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా తడిగిరి దాకా వేయించారనుకోండి, మీకు నిలవ కూడా ఉంటుంది. ఇది వారం 10 రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. చూసారు కదా, చట్నీ రెడీ. ఇదండి చట్నీ. దీన్ని చక్కగా ఒక కప్పులో తీసుకుంటే అయిపోయింది. మీకు ఈ చట్నీ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ.